అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్‌కి చాలా రకాలైన కారణాలుంటాయి. కానీ కొంతమందిలో సైకలాజికల్‌గా అంటే సెక్స్ చేయాలి అనే సెక్స్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ లేకపోతే సెక్స్ చేయాలనే కాన్ఫిడెన్స్ ఉన్నా అంతకుముందు 1 ఆర్ 2 టైమ్స్ సెక్షువల్‌గా ట్రై చేసి ఫెయిల్ అయిపోవటం వల్ల చాలామంది ఈ అంగస్తంభన సమస్యని ఎదుర్కొంటా సెక్షువల్‌గా ఇబ్బంది పడతా ఉంటారు. దానినే సైకోజెనిక్ ఈడీ లేదా సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు. అసలు ఈ సైకోజెనిక్ ఈడీ రావటానికి గల కారణాలేమిటి? అండ్ దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు? అండ్ ఎవరిలో ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా అంటే అంగస్తంభన, సిరస్‌లో సెక్షువల్ సమస్యలను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా సైకోజెనిక్ ఈడీ లేదా సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే సెక్స్ చేయాలి అనే కాన్ఫిడెన్స్ లేక, అంటే సెక్స్ చేయగలము, సెక్సువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ లేకపోతే అంతకుముందు 1 లేదా 2 సార్లు సెక్షువల్‌గా ట్రై చేసి ఫెయిల్ అయిపోవటం వల్ల సెక్స్ చేయలేనేమో అనే ఒక భయము, లేకపోతే పార్ట్నర్ ఏమనుకుంటదో, నేను సెక్స్ చేయలేకపోతే తను అందరికీ చెప్పిద్దేమో నా గురించి అనే ఒక భయంతోనూ చాలామంది ఈ సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లేదా సైకోజెనిక్ ఈడీతో బాధపడతా ఉంటారు. ఇది ఎక్కువగా 25-35 సంవత్సరాల ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళలో కామన్‌గా కనపడే సెక్షువల్ ప్రాబ్లము. ఇటువంటి వాళ్ళలో ఈ సైకలాజికల్ ఈడీని అసలు వాళ్ళకది నిజంగా సైకలాజికల్ ప్రాబ్లమా? లేకపోతే నిజంగానే పెన్నిస్‌కి సంబంధించిన రక్తనాళాలు, నరాల్లో ఇబ్బంది ఏదైనా ఉండి ఎరెక్షన్ ప్రాబ్లమ్ వచ్చిందా అనేది చాలా సింపుల్‌గా మనం గుర్తించవచ్చు. ఎలా అనంటే, ఇటువంటి వాళ్ళలో సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు ఎరెక్షన్స్ రావు. కానీ వాళ్ళకి పార్న్ వీడియోస్ చూసి చేత్తో చేసుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే నిద్రలో ఉన్నప్పుడు, తెల్లారి లెగిసినప్పుడు అంగం గట్టిగానే అయ్యిద్ది. కానీ సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడే సడెన్‌గా అంగం గట్టిగా అవ్వకపోవటము, లేకపోతే సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు నార్మల్‌గానే పెన్నిస్ గట్టిపడి కరెక్ట్‌గా ఇన్సర్ట్ చేసే టైంకి పెన్నిస్ మెత్తగా అయిపోయి సెక్షువల్‌గా ఇబ్బంది పడతా ఉంటారు. ఇది కామన్‌గా 25-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళలో కనపడిద్ది. అండ్ ఎక్కువగా ఎవరిలో ఉంటది ఈ ప్రాబ్లమ్, ఈ సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లేదా సైకోజెనిక్ ఈడీ అనంటే, యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు సెక్షువల్‌గా ఎవరితో అయినా ట్రై చేసి 1 ఆర్ 2 టైమ్స్ ఫెయిల్ అయిపోతే అటువంటి వాళ్ళలో కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ ఈ సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. ఈ కాన్ఫిడెన్స్ లేకపోవటము లేదా సైకలాజికల్‌గా చేయలేము అనే ఒక భయం వల్ల స్లోగా పెన్నిస్‌లో ఉన్న మజిల్లు టెంపరరీగా స్టిఫ్‌నెస్ వచ్చేస్తదనమాట. పర్మనెంట్ స్టిఫ్‌నెస్ కాదు. వాళ్ళకి పెన్నిస్‌లో ఉన్న మజిల్లు పర్మనెంట్‌గా హార్డ్ అయిపోవటం అనేది జనరల్‌గా షుగరు, బీపీ ప్రాబ్లమ్‌తోనో లేకపోతే వయసు పైబడటం వల్లో జరిగే ప్రాబ్లము. కానీ వీళ్ళకేంటనంటే ఈ భయం వల్లో, కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్లో పెన్నిస్‌లో ఉండే మజిల్లు టెంపరరీగా స్టిఫ్‌నెస్ వచ్చేస్తది. ఈ పెన్నిస్‌లో ఉన్న మజిల్ టెంపరరీగా స్టిఫ్‌నెస్ రావటం వల్ల ఆ పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయి, ఆ బ్లడ్ వస్తున్న అక్కడున్న మజిల్ రిలాక్స్ అవ్వక ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్‌తో బాధపడతా ఉంటారు. వీళ్ళకి జస్ట్ ఒక సింపుల్ కౌన్సెలింగ్ ద్వారా వాళ్ళకి కొంత అష్యూరెన్స్ ఇచ్చి, అండ్ దాంతో పాటు ఒకసారి హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకొని, కొంత హార్మోన్ లెవెల్స్ ఎలివేట్ చేయటం వల్ల, అండ్ టెంపరరీగా కొన్నిసార్లు ఏదన్నా లో డోస్ టాబ్లెట్స్ వాడి 1 ఆర్ 2 టైమ్స్ సెక్షువల్‌గా ట్రై చేసి సెక్స్ చేయగలిగారనుకోండి, వాళ్ళకి తెలియకుండానే కాన్ఫిడెన్స్ వచ్చి, ఇంకా ఆ తర్వాత ఎటువంటి టాబ్లెట్స్, మెడిసిన్స్ ఏమీ లేకుండానే సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. సో, వాళ్ళకి మెయిన్‌గా కావాల్సింది ఏంటి అనంటే, ఆ సైకలాజికల్ ఈడీ ఉంది మీకు. దానికి రీజన్ను ఇట్లా మీరు 1 ఆర్ 2 టైమ్స్ ట్రై చేసి ఫెయిల్ అయిపోవటం వల్ల మీకు ఆ సెక్స్ పట్ల తెలియని ఒక భయం వచ్చేసింది. మీ గురించి ఎవరేమనుకుంటారనే ఒక ఆందోళనతో, భయంతో మీరు సెక్స్ చేయలేకపోతున్నారని కౌన్సెలింగ్ చేసి, పెన్నిస్ లోపల మజిల్ ఎలా ఉంది? మజిల్ ఏమన్నా స్టిఫ్‌గా ఉందా అనేది ఒకసారి సింపుల్ టెస్ట్ చేయటం ద్వారా చెక్ చేసి, పెన్నిస్ లోపల మజిల్ ఎలా ఉంది అనేది, కొంత ఆ మజిల్ స్టిఫ్‌నెస్ తగ్గటానికి అండ్ సెక్స్ చేస్తున్నప్పుడు ఆ మజిల్ రిలాక్స్ అవ్వటానికి సింపుల్ మెడికేషన్స్ వాడుకొని 1 ఆర్ 2 టైమ్స్ సెక్షువల్‌గా ట్రై చేసి సెక్స్ చేయగలిగారనుకోండి కాన్ఫిడెంట్‌గా, ఇంకా ఆటోమేటిక్‌గా వాళ్ళకి వన్స్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అనంటే, ఇక ఆ తర్వాత ఎటువంటి మెడిసిన్స్ గానీ ఏమీ అవసరం లేకుండానే ఇంక రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో, ఎవరైతే ఈ 25-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉండి ఈ సెక్షువల్‌గా 1 ఆర్ 2 టైమ్స్ ట్రై చేసి ఫెయిల్ అయిపోతున్నారో, మీకు నిజంగా అసలు ఈ ప్రాబ్లము అది సైకలాజికల్ ప్రాబ్లమా? లేకపోతే నిజంగానే పెన్నిస్‌కి సంబంధించిన బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లమ్ ఏదైనా ఉండి ప్రాబ్లమ్ వచ్చిందా అనేది తెలుసుకోవాలి అనుకుంటే,
ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. జస్ట్ ఒకసారి కనుక మీరు వచ్చి కన్సల్ట్ అయితే మీరు చెప్పే దాన్ని బట్టి అండ్ కొన్ని సింపుల్ టెస్టులు చేయటం ద్వారా మనం ఈజీగా అది మీకు ఆ సెక్షువల్ ప్రాబ్లమ్, అది సైకలాజికల్ ప్రాబ్లమా లేకపోతే ఆర్గానిక్ కాజ్ ఏమైనా ఉందా అనేది ఈజీగా డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టి ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది. వన్స్ మీకు అది సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనుకోండి, ఆ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా ట్రీట్ చేస్తే ఇంకా మీకు లైఫ్లో సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లము లేకుండా హ్యాపీగా మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ సెక్స్ని ఎంజాయ్ చేయవచ్చు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా 100% నేను దానికి సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.